నువ్వు తప్పుదారి పడితే నీకు ఎవడో చెప్పక్కల, నీ అంతరాత్మ చెప్పుద్ది నీకు. ఇంకెవరు రావక్కర్లేదు నీ దగ్గరికి, నేను కూడా రావక్కర్లేదు, వాక్యం కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వాక్యం నీ హృదయాన్ని టచ్ చేసి వచ్చేసిందంటే చాలు. ఒకసారి తడపబడిన వాడు వాక్యంతో, వాక్యపు జల్లులో తడిసిన వాడు అయితే, తడిసిన దానమైతే నువ్వు ఎప్పుడు తప్పుదారి పడితే అప్పుడు నీకు హెచ్చరిక నీ హృదయం ఇస్తుంది, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. బ్రతుకు మార్చుకో, సమయం లేదు, బ్రతుకు మార్చుకో. నువ్వు అనుకున్నట్టుగా ఉండదు రాబోయే జీవితం, బ్రతుకు మార్చుకో అని ఎప్పటికప్పుడు నీకు ఒక ఇండికేషన్ వస్తూ ఉంటుంది. ఇండికేటర్ ఉంటుంది లోపల, మనస్సాక్షి ఉంటుంది లోపల, అది చెప్తుంటుంది. కానీ ఎందుకో నిన్ను నువ్వే మోసపుచ్చుకునే క్రమంలో పడిపోతే వినవు ఎవరి మాట వినవు. ఇంత పోయే కాలం వచ్చినప్పుడట ఎవరి మాట చెవికి ఎక్కదట. ఏ కాలం అట అది? పోయే కాలం. ఇంకా అందుకే ఎక్కదు, ఎంత చెప్పినా ఎక్కదు. కొంతమంది ఉంటారు అలాగా, ఎంత అరిచి మొత్తుకొని చెప్పినా